వెంటనే లేట్ చేయకుండా మహర్షి దగ్గరికి అయితే వెళ్ళటం జరిగిద్ది. మహర్షి నీ కాడ ఆవు ఉంది కదా, ఆవు నాకు కావాలి, ఏం చేస్తావో, ఎంత భూమి తీసుకుంటావో, ఎంత బంగారం తీసుకుంటావో అది నీ ఇష్టం. పరశురాముడు ఎంత తపస్సు చేసినా కానీ శివుడు అనుగ్రహం అయితే కలగటం లేదు. దాంతో పరశురాముడికి చాలా విపరీతమైన కోపం వచ్చింది. అలానే పరశురాముడు ఏదైతే ప్రతిష్ఠించాడో శివలింగం, అలానే ఇక్కడి నుంచి పునాది అయితే మొదలైంది. ఎవరికంటే క్షత్రియ వంశానికి మొత్తానికి మరణ హోమం అనేది రాశారు. భూమి మొత్తం తిరుగుతూ ఎక్కడైతే క్షత్రియ వంశానికి సంబంధించిన రాజులు కానీ ఎవరైతే కానొచ్చారో అదిగాక ఇవాళ మంగళవారం అయ్యేసరికి కొంచెం తక్కువ మంది ఉన్నారు. అదే నిన్న వచ్చుంటే సోమవారం, సో వీడియో తీసుకోవడానికి కూడా పాసిబుల్ అయ్యేది కాదు. సో ఇప్పుడు పైనుంచి కిందకైతే వచ్చాను. మొహం మొత్తం బొట్లతో నిండిపోయింది, ఏమనుకోకండి, మళ్ళీ తుడిపితే బాగోదు కాబట్టి అలా పెట్టుకుని ఉన్నాను. సో కిందకు వచ్చాము. కింద మీకు చూపించాల్సినవి 2 ఉన్నాయి. వాట్సాప్ గైస్, నేను మీ ఆర్ఎన్వై. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ ఆర్ఎన్వై. గైస్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీరు నా గురించి కానీ మన ఛానల్ గురించి కానీ డైలీ అప్డేట్స్ తెలుసుకోవాలంటే మీరు నన్ను ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వచ్చు. ఇన్స్టా లింక్ వచ్చేసి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. వెల్కమ్ బ్యాక్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గుడ్ అండ్ వెల్. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో మీకు చూపించబోయే ప్లేస్ వచ్చేసి శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయం. లొకేషన్ వచ్చేసి చెరుగట్టు గ్రామం, నార్కెట్పల్లి మండలం, తెలంగాణ. సో నేను ప్రజెంట్ నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఎంట్రన్స్ గోపురం. దాని మీద కూడా మీరు చూసుకోవచ్చు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం అని. మనం నర్సరాబాద్ నుంచి వచ్చినట్టయితే ఓవరాల్గా డిస్టెన్స్ వచ్చేసి 158 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అలానే విజయవాడ నుంచి వచ్చినట్టయితే 191 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మనం హైదరాబాద్ నుంచి వచ్చినట్టయితే డిస్టెన్స్ అయితే కొంచెం తగ్గిద్ది. 80 to 90 కిలోమీటర్స్లో అయితే మన ఓవరాల్ డిస్టెన్స్ ఉంటుంది ఇక్కడికి రావడానికి. మన గోపురం ఎదురే మన నందేశ్వరుని స్టాట్యూ కూడా చూసుకోవచ్చు. ఒకసారి నందేశ్వరి స్టాట్యూ కూడా చూద్దాము. గుట్ట మీద ఉన్న స్వామివారిని దర్శించుకోవాలంటే మనం 2 మార్గాల్లో అయితే వెళ్ళవచ్చు. ఒకటి వచ్చేసి నా బ్యాక్ సైడ్ కానీ వస్తుంది కదా మెట్ల మార్గం, అలానే పక్కనే రోడ్డు మార్గంలో కూడా మనం పైకి అయితే వెళ్ళవచ్చు. సో ఇప్పుడైతే మేము మెట్ల మార్గంలో అయితే వెళ్దామని డిసైడ్ అయ్యాము. సో వెళ్తా రిమైనింగ్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం. గైస్, మనం మెట్ల మార్గంలో వెళ్ళేటప్పుడు ఇక్కడ వినాయకుని స్టాట్యూ కూడా మనం చూసుకోవచ్చు. ఒకసారి దగ్గర నుంచి చూద్దాం రండి. మీరు వీడియోలో చూశారు కదా, చాలామంది దర్శనం కంప్లీట్ చేసుకొని మనకి రిటర్న్ కూడా అవుతున్నారు, ఎదురొచ్చారు. నిన్న మండే అయ్యేసరికి నిన్న ఇక్కడే స్టే చేసి ఉండాలి, లేదా ఎర్లీ మార్నింగ్ వచ్చి ఉండాలి. సో అలానే ఇక్కడ మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేసినట్టయితే
ఇక్కడ ప్రతి మెట్టుకి పసుపు కుంకుమ లేదా బియ్యపు గింజలు ఇలా కానొస్తూ ఉన్నాయి ప్రతి మెట్టు కాడ. అంటే మొక్కున్న వాళ్ళు ఉంటారు కదా చాలామంది, వాళ్ళు కింద నుంచే పూజలు చేసుకుంటా పై వరకు ప్రతి మెట్టుకి పూజ చేసుకుంటా పై వరకు వెళ్ళే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు పూజ చేసిన విధానం ఇది. ఈ వీడియోలో మీకు ఈ దేవాలయం గురించి చరిత్ర, అలానే ఇక్కడున్న వింతలు విశేషాలు, అసలు ఇక్కడున్న శివలింగాన్ని ఎందుకు జడల రామలింగేశ్వర స్వామి అని పిలుస్తారు, వాటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అలానే చూపిస్తాను. ఇక్కడ ఇంకొక మెయిన్ పార్ట్ ఏంటంటే స్వయంభూ వెలిసిన శివలింగం. అది మెయిన్ ఇక్కడ ప్రతి వాళ్ళు చూడాల్సిన ప్లేసు. సో దాన్ని కూడా క్లియర్గా నేను చూపిస్తాను, వాటి గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో స్క్రిప్ట్ రైటర్ వచ్చేసి నవీన్, అలానే కో ట్రావెలర్ వచ్చేసి తేజ. ఈ దేవాలయం గురించి చరిత్ర తెలుసుకోవాలంటే ఫస్ట్ క్షత్రియ వంశానికి మరణ హోమం రాసిన పరశురాముడి గురించి చెప్పుకోవాలి. పరశురాముడి తండ్రి పేరు జమదగ్న మహర్షి. ఈ మహర్షి దగ్గర ఒక ప్రత్యేకమైన అంటే శక్తి ఉన్న ఆవు ఉండేది. ఆ ఆవు పేరు వచ్చేసి కామధేను అని అంటారు. సో ఈ ఆవుకి ఎంత శక్తి ఉందంటే ఎవరు ఏమడిగినా సరే వెంటనే వారి కోరికలు తీరుస్తూ ఉండేది. సో అంత శక్తివంతమైన ఆవు ఈ మహర్షి దగ్గర ఉండేది. సో ఆ టైంలో ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న కర్త వీరార్జునుడు అనే రాజు ఈ విషయాలు మొత్తాన్ని తెలుసుకొని ఇంక వెంటనే లేట్ చేయకుండా మహర్షి దగ్గరికి అయితే వెళ్ళటం జరిగిద్ది. మహర్షి నీ కాడ ఆవు ఉంది కదా, ఆవు నాకు కావాలి, ఏం చేస్తావో, ఎంత భూమి తీసుకుంటావో, ఎంత బంగారం తీసుకుంటావో అది నీ ఇష్టం, కానీ నాకు ఆ ఆవు మాత్రం కావాలని ఆ రాజు ఆ మహర్షిని అడగడం జరిగిద్ది. సో ఇంకా మహర్షి ఏమంటారంటే, రాజుగారు నేను చిన్నప్పటి నుంచి ఆవును పెంచుకుంటున్నాను, నాకు ఆవు చాలా ఇష్టం, అలానే మా ఇంట్లో కుటుంబం లాంటిది, నేను ఇవ్వను అని రాజుకి చెప్పడం అయితే జరిగిద్ది. ఈ మహర్షి చెప్పిన మాటలకి రాజుకి కోపం వచ్చి మహర్షిని అయితే తన్ని ఆయన కానించి ఆ ఆవుని లాక్కొని తీసుకుని వెళ్తాడు. ఈ విషయాలు మొత్తం తెలుసుకున్న పరశురాముడు ఊరుకుంటాడా, వెంటనే ఇంకా కోపంతో డైరెక్ట్ రాజు కాడికి వెళ్ళి రాజు తలకాయ నరికేసి ఆ ఆవుని తీసుకుని వచ్చి మళ్ళీ మహర్షికి అయితే అప్పగిస్తాడు. అంటే వాళ్ళ నాన్నగారికి జమదగ్ని మహర్షి ఆయనకైతే అప్పగిస్తాడు ఆ ఆవుని. సో కాలానంతరం రోజులు గడిచే కొంది ఈయన పైన మహర్షి పైన కుటుంబ సభ్యులు కోపం పెంచుకొని వస్తూ ఉండగా ఒకరోజు పరశురాముడు లేని సమయం చూసి వాళ్ళ రాజు కుమారులు మహర్షి దగ్గరికి వచ్చి మహర్షి తలకాయనైతే నరికేయటం జరిగిద్ది. నార్మల్గా రాజు వాళ్ళ నాన్నని కొడితేనే కోపంతో రగిలిపోయి రాజునైతే చంపేయటం జరిగిద్ది. అలాంటిది వాళ్ళ నాన్నని చంపేశాక పరశురాముడు కోపంతో రగిలిపోయాడు. వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ ఆయన కాడున్న గొడ్డలతో నరికేశాడు. అలానే ఇక్కడి నుంచి పునాది అయితే మొదలైంది. ఎవరికంటే క్షత్రియ వంశానికి మొత్తానికి మరణ హోమం అనేది రాశారు. భూమి మొత్తం తిరుగుతూ ఎక్కడైతే క్షత్రియ వంశానికి సంబంధించిన రాజులు కానీ ఎవరైతే కానొచ్చారో వాళ్ళందరినీ చేతులు, తలకాయ, కాళ్ళు మొత్తం నరుక్కుంటూ వచ్చారు. అలా ఈ భూమి చుట్టూరు 21 సార్లు తిరుగుతా క్షత్రియ వంశం మొత్తాన్ని ఈ పరశురాముడు అంతం చేశాడు. ఆ తర్వాత కొంతమంది ఋషులు వాళ్ళందరూ ఆయన్ని శాంతిపరిచి వాళ్ళు ఈయన చేసిన పనికి ప్రాయశ్చిత్తంగా అలానే లోక కళ్యాణం కోసం ఓవరాల్ ఈ భూమి మొత్తం చుట్టూరులో 108 శివలింగాలు ప్రతిష్ఠించాలని ఆ ఋషులు అక్కడ ఉన్న మునులు అందరూ చెప్పడం జరిగింది. సో ఆయన కూడా అలా ఒక్కొక్క ప్లేస్లో ప్రతిష్ఠించుకుంటూ వచ్చారు. ఆ 108వ శివలింగమే ఈ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయం ప్రతిష్ఠించిన శివలింగం. ఈ స్టోరీ మొత్తం ఎందుకు చెప్పానయ్యా అంటే దానికి ఉన్న బ్యాక్గ్రౌండ్ స్టోరీ వచ్చేసి అది. ఇప్పుడు మీకు ఏదైతే చూపిస్తున్నానో జడల రామలింగేశ్వర స్వామి దేవాలయం, ఇది ఇక్కడున్న శివలింగం వచ్చేసి పరశురాముడు ప్రతిష్ఠించిన శివలింగం. అది కూడా 108వ శివలింగం, లాస్ట్ శివలింగం ఇక్కడే మన చెరువుగట్టు గ్రామంలో ప్రతిష్ఠించిన శివలింగం. అది ఈ ఓవరాల్ స్టోరీ, ఈ దేవాలయానికి ఉన్న స్టోరీ. మనం ఫైనల్గా మెట్లెక్కి పైకి అయితే రావడం జరిగింది. సో ఇక్కడ నుంచి మనం ఒక్కొక్క ప్లేస్ చూసుకుంటూ అయితే పైకి వెళ్దాం అసలు పైకి. సో ఫస్ట్ అయితే మనం కాలభైరవ స్వామి ఆలయంలోకి అయితే వెళ్దాం. ఇప్పుడు వచ్చేసి ఎల్లమ్మ అమ్మవారి ఆలయం లోపలికి అయితే వెళ్దాము. భక్తులు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో చూద్దాం.
తెచ్చింది ఈడ ఇచ్చిన వాళ్ళే ఎల్లమ్మ అమ్మవారిని చూశారు కదా. ఇప్పుడు వచ్చేసి హనుమంతుడి దర్శనం అయితే చేసుకున్నాం. అంతకైతే 22 నీకు అంతకైతే నేను ఇస్తా కానీ అది గరం గరం ఇప్పుడు మీరు ఇందాక ఏది చూసారో అది వచ్చేసి ఆత్మ శివలింగం. సో ఇప్పుడు వచ్చేసి మీకు పరశురాముడి శివలింగం అయితే చూపిస్తాను రండి. సో ఇది వచ్చేసి పరశురాముడి శివలింగం. ఇక్కడ పరశురాముడి స్టాట్యూ కూడా మనం చూసుకోవచ్చు. గైస్ ఇప్పుడైతే జడ రామలింగేశ్వర స్వామిని అయితే దర్శించుకున్నాము. ఇక్కడ మెయిన్ వచ్చేసి ఆ శివలింగమే. ఆ తర్వాత స్వయంభూ వెలిసిన శివలింగాన్ని తర్వాత దర్శించుకున్నాము. అది వచ్చేసి టాప్ కొండపైన అక్కడ మీకు కానొస్తుందో లేదో ఆ టాప్ 3 గుండ్ల మధ్యలో ఉంటుంది. 3 గుండ్లు అంటే ఇక్కడ కొండలని అర్థం, 3 కొండల మధ్యలో ఉంటుంది. సో అదొక బెస్ట్ అడ్వెంచర్ పార్ట్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మనం జడల రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్నాము. పాండి చూశారు కదా. నార్మల్గా అయితే లోపల అసలు పర్మిషన్ లేదు వీడియోకి. పంతులు కానీ కొంచెం రిక్వెస్ట్ చేయగానే ఫోన్లో వీడియో తీయడానికి అయితే పర్మిషన్ ఇచ్చారు. సో అందుకనే కొంచెం క్లిప్ అయితే యాడ్ చేసి మీకు పెట్టడం అయితే జరిగింది. మీరు అందరూ చూశారని అనుకుంటున్నాను, నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ఇక్కడ లోపల నుంచి అయితే వచ్చాము. ఇది వచ్చేసి మొత్తం లోపల స్వామివారికి ఏదైతే అభిషేకాలు కానీ ఏమైనా జరుగుతాయో సో అక్కడి నుంచి వచ్చిన నీళ్ళు అనమాట. అసలు ఇక్కడ ఉన్న శివలింగానికి జడల రామలింగేశ్వర స్వామి అనే పేరు ఎందుకు వచ్చిందో ఇప్పుడు క్లియర్గా చెప్తాను. సో జాగ్రత్తగా వినండి, స్టోరీ అయితే చాలా బాగుంటుంది. సో పరశురాముడు ఏదైతే 108 విగ్రహాలని ప్రతిష్ఠించాడో ఇక్కడ వచ్చేసి 108వ అని చెప్పాను కదా ఇందాక స్టోరీలో. సో ఆయన ప్రతిష్ఠించిన ప్రతి ఒక్క శివలింగం కాడ కొన్ని సంవత్సరాలు అయితే తపస్సు అయితే చేయడం జరిగింది. అలా చేసుకుంటూ లాస్ట్గా ఈ 108వ జడల రామలింగేశ్వర స్వామి ఆలయం కాడ తపస్సు చేస్తూ ఉండగా పరశురాముడు ఎంత తపస్సు చేసినా కానీ శివుడు అనుగ్రహం అయితే కలగటం లేదు. దాంతో పరశురాముడికి చాలా విపరీతమైన కోపం వచ్చింది. అలానే పరశురాముడు ఏదైతే ప్రతిష్ఠించాడో శివలింగం అది రోజు రోజుకి సైజు కూడా పెరుగుతూ ఉండి దాంతో ఇంకా కోపంతో పరశురాముడు తన చేతిలో ఉన్న గొడ్డలు తీసుకొని ఆ శివలింగం మీద అయితే వేయటం జరిగింది. సో అలా వేశాక వెంటనే శివుడు అయితే ప్రత్యక్షమయ్యి పరశురాముడు అడిగిన వరాలు మొత్తం తీరుస్తాడు. అలానే పరశురాము కోరినట్టు ఇక్కడ
పైన 3 గుండ్లని ఇందాక చెప్పాను కదా, ఆ 3 గుండ్ల కాడ వెలుస్తాడు శివుడు అయితే వజ్రాల రూపంలో. అంటే మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే స్వయంభుగా వెలిసామని అంటారు కదా. సో అలా స్వయంభుగా ఇక్కడ శివుడు అయితే ఆ 3 గుండ్ల మధ్యలో అయితే వెలవటం జరిగింది. సో అలా ఈ శివలింగానికి ఉన్న బ్యాక్ సైడ్ స్టోరీ. సో ఎప్పుడైతే ఆయన గొడ్డలతో ఆ శివలింగం మీద వేయటం జరిగిద్దో అక్కడ పైన శివలింగం కాడ మొత్తం వచ్చేసి జడల ఆకారంలో షేప్లో అయితే ఉంటుంది ఆ శివలింగం మీద. సో అప్పటి నుంచి దేవాలయానికి అలానే ఇక్కడ ఉన్న శివలింగానికి శ్రీ జడల రామలింగేశ్వర స్వామి అనే పేరైతే రావటం జరిగింది. ఇది ఈ బ్యాక్ సైడ్ ఉన్న స్టోరీ. ఓవరాల్గా ఈ దేవస్థానానికి కానీ ఈ దేవాలయానికి ఇక్కడ ఉన్న శివలింగానికి ఉన్న స్టోరీ. ఇక్కడ మనకి కొంతమంది కుర్రోళ్ళు అయితే పరిచయం అయ్యారు. వీళ్ళు వచ్చేసి నెగరికల్ నుంచి వస్తున్నారు. మన సైడ్ ఉన్న నెగరికల్ కాదు, ఏపీలో ఉన్నది. మన తెలంగాణలో కూడా నెగరికల్ ఉందని మన వాళ్ళు చెప్పాక అర్థమైంది. ఫస్ట్ అయితే నేను మన ఏపీ సైడ్ అంటే నర్సరాపేట సైడ్ ఉన్న నెగరికల్ అనుకున్నా. బట్ వీళ్ళు ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళు. నీ పేరు? శివసాయి. మన వాళ్ళు కొంచెం సిగ్గుపడుతున్నారు. బట్ పైకి వెళ్ళేంత వరకు మనతోనే వస్తా అన్నారు లాస్ట్ వరకు. సో కలిసి పైకి వెళ్దాము. మీకు లాస్ట్గా ఇంకా చూడాల్సింది ఒకటి ఉంది. 3 గుండ్ల మధ్యలో స్వయంభు వెలిసిన శివలింగం. సో పరమశివుడు సో ఒక్కటి చూపిస్తే ఈ రోజుతో వీడియో అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది. సో మీకు చెప్పాను కదా, ఇప్పుడు చూపించేది కూడా చాలా అడ్వెంచరస్గా ఉంటుంది లోపలికి వెళ్ళేది. సో అది కూడా ట్రై చేద్దాము. మ్యాక్సిమం ఖచ్చితంగా 100% ట్రై చేద్దాం. సో మన వాళ్ళతో అయితే కలిసి పైకి అయితే వెళ్దాం. ఉంది. సో మనం పైకి వెళ్ళడానికి అయితే 10 రూపీస్ టికెట్ అయితే తీసుకోవాలి. సో నాకు తేజకు కూడా వాళ్ళే తీసుకున్నారు. నేను వద్దన్నా కానీ వాళ్ళ మనీ ఇచ్చి టికెట్ అయితే తీసుకున్నారు. సో పోదన్న బ్రో, నేను తీసుకుంటా కదా. తేజ వచ్చేటప్పుడు జాగ్రత్తగా పైన తగులుతీ, నిదానంగా చూసుకుంటా. సో ఇక్కడ చూడండి ఎంత చిన్న సందు అంటే జాగ్రత్తగా వెళ్ళాలి పైకి. అంత చిన్నగా ఉంది సందు అయితే. ఎగ్జిట్ బాయ్ మన ఎక్కడి నుంచేనా? 3 చిన్న సంద అంటది కదా, ఇక్కడి నుంచి చిన్న సంద అన్నట్టు. అది ఈ నుంచి సో గైస్ మీకు అక్కడ చూస్తున్నారు కదా లైన్లో ఉన్నారు. సో ఆ చిన్న సందులో నుంచి మన అవతల పక్కకి అయితే వెళ్ళాలి. సో క్యూ చూడండి ఎంత ఉందో. ఇప్పుడైతే అవ్వదు. సో వెయిట్ చేద్దాం వాళ్ళంతా వెళ్ళేంతవరకు. సో కాసేపు వెయిట్ చేద్దాం. మన వాళ్ళు అంతా వెళ్ళేందుకు నిదానంగా వెళ్దాం. సో మనకి ఇది ఎక్కేటప్పుడు కూడా ఎలాంటి మెట్లు అయితే ఉండో, చాలా జారుతుంది. జాగ్రత్తగా రావాలి పైకి వచ్చేటప్పుడు. మళ్ళీ అక్కడి నుంచి అయితే కొంచెం మెట్లు అయితే ఉన్నాయి. సో పైకి వెళ్దాము. గైస్ మనం పైకి వెళ్ళడానికి 2 మార్గాలు అయితే ఉంటుంది. ఒకటి వచ్చేసి ఇక్కడ చిన్న సందుగా ఉంటుంది కదా, ఈ సందులో అయితే వెళ్ళాలి. లేదా ఇక్కడ పక్కనే మనకి మెట్ల మార్గం కూడా ఉంటుంది. ఇప్పుడు పైకి వెళ్తున్నారు చూసారా, ఈ మార్గంలో కూడా మనం పైకి వెళ్ళచ్చు. సో ఒకసారి ట్రై చేద్దాము. ఖచ్చితంగా ఇంత దూరం వచ్చాక ఇలాంటివే ట్రై చేయాలి. సో మనం అందులో ఫస్ట్ ట్రై చేస్తాము. సో ఫస్ట్ నేను ఇదే ట్రై చేస్తాను. ఖచ్చితంగా వెళ్దాం.
అన్న ఇటు సైడ్ వెళ్దాం ఎందుకంటే మళ్ళీ అన్న ఇచ్చాడు కొంచెం కిందికి రాండి, కొంచెం కిందికి రా, ఇంకా కిందికి రాని, ఇంకా కొంచెం కిందికి వచ్చేసినాక లోపలికి వచ్చేసినాక మీరు ఒకసారి ట్రై చేస్తాను. నాకు తెలిసి నేను పట్టను అనుకుంటా, చాలా సందు ఉంది. ఒకసారి చూపిస్తాను చూడండి మీరు కూడా. ఇక్కడ నుంచి ఇంకా లోపలికైతే లేదు, అవ్వట్లేదు లేదన్నా. సో లేదు, మనం అయితే ఇంకా మెట్ల నుంచే వెళ్ళాలి. ఫైనల్గా మన వల్ల అయితే అసలు అవ్వలేదు, మన పర్సనాలిటీకి లోపలికి వెళ్ళడానికి అసలు కుదరలేదు. సో 5 నుంచి 10 సార్లు ట్రై చేశాను నేను లోపలికి వెళ్ళడానికి. సో ఇక్కడ నుంచి ఇంకా లోపలికి అయితే వెళ్ళడానికి అసలు అవ్వటం లేదు. కింద నుంచి కూడా ట్రై చేసాం, లేదు. సో ఇదిగో ఇతను చాలా సన్నగా ఉన్నాడు కదా, ఇతనే లోపలికి వెళ్ళడానికి చాలా కష్టపడ్డాడు, కానీ వెళ్ళలేకపోయాడు, వెనక్కి వచ్చాం. సో ఇంకా మెట్ల మార్గంలో వెళ్ళి పైన అయితే ఫస్ట్ దర్శనం చేసుకుందాము. మెట్ల మార్గంలోనే పైకి అయితే రావటం జరిగింది. సో మనతో ఉన్నోళ్ళు కుర్రోళ్ళు కూడా ట్రై చేశారు, బట్ అవ్వలేదు. సో ఎలా అయితే ఏమి మెట్ల మార్గంలో అయితే పైకి రావటం అయితే జరిగింది. సో మీకు చూపిస్తాను కొంచెం దగ్గరగా ఉన్న. చూశారు కదా స్వామివారిని. సో చాలా మంది రద్దీగా ఉన్నారు. అదిగాక ఇవాళ మంగళవారం వేసేపు కొంచెం తక్కువ మంది ఉన్నారు. అదే నిన్న వచ్చి ఉంటే సోమవారం, సో వీడియో తీసుకోవడానికి కూడా పాసిబుల్ అయ్యేది కాదు. సో ఇప్పుడు పైనుంచి కిందకైతే వచ్చాను. మొహం మొత్తం బొట్లతో నిండిపోయింది, ఏమనుకోకండి, మళ్ళీ తుడిపితే బాగోదు కాబట్టి అలా పెట్టుకుని ఉన్నాను. సో కిందకు వచ్చాము. కింద మీకు చూపించాల్సినవి 2 ఉన్నాయి. ఒకటి వచ్చేసేమో కోనేరు, అలానే స్వామివారి పాదాలు. ఫస్ట్ అయితే మీకు కోనేరు చూపిస్తాను, ఈ కొండపైన ఉన్న కోనేరు. ఆ తర్వాత స్వామివారి పాదం చూసుకుందాం. సో ఇదే నేను చెప్పిన కోనేరు. స్వామివారిని దర్శించుకోవాలంటే చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చి స్నానాలు చేసి ఆ తర్వాత స్వామివారిని అయితే దర్శించుకోవడం జరిగింది. సో కోనేరు కూడా చూడడానికి చాలా పెద్దదిగా ఉంది. సో గైస్, ఇందాక మీకు ఏదైతే చెప్పానో స్వామివారి పాదాలు చూపిస్తానని, సో అవే ఈ స్వామివారి పాదాలు. స్టార్టింగ్ వచ్చేటప్పుడు మనం మెట్ల మార్గం ఏదైతే వచ్చాము, బట్ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే రోడ్డు మార్గంలో నడుచుకుంటూ వచ్చాము. ఎందుకంటే మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, సో ఒక శివుని స్టాట్యూ అయితే ఇక్కడ చాలా బాగుంటుంది. సో రోడ్డు మార్గంలో ఉంటుంది ఆ స్టాట్యూ. సో అది చూపించడానికి ఇప్పుడు ఈ రోడ్డు మార్గంలో అయితే రావడం జరిగింది. సో ఇందాక మీరు చూశారు కదా, నాతో పాటు ఉన్నోళ్ళు కుర్రోళ్ళు అసలు ఫుల్ ఎంటర్టైన్మెంట్. వాళ్ళు అయితే చాలా బాగా సరదాగా మాట్లాడుకుంటూ అలా నడుచుకుంటూ వచ్చాము. మన వాళ్ళు అంతా ఇక్కడే ఉన్నారు నాతో పాటు, చివరి వరకు వస్తా అన్నారు, లాస్ట్ వరకు. సో ఈ బ్రో అసలు మరీ సిగ్గుపడుతున్నారు ఎక్కువ. మన వాళ్ళు అయితే చాలా ఫన్నీగా ఉన్నారు. సో ఫుల్ ఎంటర్టైన్మెంట్ నాకైతే. సో ఫస్ట్ శివుని స్టాట్యూని చూద్దాం, ఆ తర్వాత రిమైనింగ్ విషయాలు మాట్లాడుకుందాం. పైనుంచి అది అటు నుంచి కిందకైతే వచ్చాము. వెళ్ళేటప్పుడు ఇట్లా వెళ్ళాం కదా, సో వచ్చేటప్పుడు అట్లా ఇచ్చాము. మనం స్టార్టింగ్లోనే ఎంట్రన్స్లో ఇలాంటి దుకాణాలు అయితే చూసుకోవచ్చు ఈ దేవాలయం చుట్టుపక్కల మొత్తం. సో గాజులు, పూజకి సంబంధించిన సామాన్లు, అలానే పిల్లలకి సంబంధించిన సామాన్లు, అలానే లేడీస్కి సంబంధించిన వస్తువులు, అలా మొత్తం ఓవరాల్గా చుట్టూరు ఇలాంటి షాపులు అయితే ఉన్నాయి దీని చుట్టూరు, ఈ దేవాలయం చుట్టూరు. అలానే ఇప్పుడు మనం పార్వతీ అమ్మవారి దేవాలయానికి వెళ్తే ఇక మొత్తం పూర్తి వీడియో కంప్లీట్ అయినట్టే. సో ఇప్పుడు ఆ దేవాలయాన్ని కూడా కవర్ చేద్దాం వెళ్ళి.
మళ్ళీ అక్కడ పోయి పోకుండా సో గైస్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు బోర్డు కూడా శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయం, శ్రీ అమ్మవారి ఆలయం. సో ఇప్పుడైతే లోపలికి వెళ్దాం. ఈరోజు వీడియో అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయం, అలానే ఆ దేవాలయానికి ఉన్న చరిత్ర, పైన ఉన్న 3 గుండ్ల కాడున్న శివలింగాన్ని మొత్తం క్లియర్గా చెప్పాను, అలానే చూపించాను. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్. లవ్ యూ ఆల్, లవ్ యూ.